అండి ఇది సగ్గుబియ్యం పెరుగు పచ్చడి. అలాగే మనం కొబ్బరికాయతో చేసుకుంటాం కదా, నిమ్మకాయ వేసుకుని కొబ్బరి మామిడికాయ పచ్చడి ఇలాంటివన్నీ చేసుకుంటాము. అలాగే ఇది సగ్గుబియ్యం పెరుగు పచ్చడి. దీని రెసిపీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మనం కొన్ని ముచ్చట్లు చెప్పుకుందామండి. ఈ పచ్చడిని ఎలా చేయాలంటే చెప్పుకుంటూ ముచ్చట్లు చెప్పుకుందాము. సగ్గుబియ్యాన్ని నానపెట్టి ఉంచుకుంటాము. ఉంచుకున్న తర్వాత దాన్ని పెరుగులో కలిపేసి పైనుంచి పోపు పెట్టుకోవాలి. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రథసప్తమికి, శివరాత్రికి ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు నోములు పట్టుకుంటారన్నమాట. శివరాత్రి కానీ రథసప్తమి కానీ. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 16 ఫలాల నోమని, అలాగే ముత్తైదువుల నోమని, అలాగే 13 పువ్వుల నోమని, ఇట్లాంటివి చాలా రకాల నోములు ఉంటాయి. రథసప్తమి కానీ శివరాత్రి కానీ పట్టుకొని సింపుల్గా చేసుకుంటారు. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.